హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. గైస్, ఈ వీడియో వచ్చేసి ఒక ఆస్మా పేషెంట్గా నేను నా లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నాను అన్నది మీకైతే చెప్పాలనుకుంటున్నానండి. ప్రజెంట్ అయితే నాకైతే ఆస్మా లేదండి. అసలు నాకు ఆస్మా ఎలా పోయిందనేది మీతో అయితే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. జస్ట్ ఇది నా సబ్స్క్రైబర్స్కే కాదు, కొంతమంది ఈ వీడియో ఎవరైనా చూస్తే వాళ్ళ రిలేటివ్స్కి కూడా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో అయితే మాత్రమే నేను ఈ వీడియో అనేది చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వీడియో చేయడానికి నాకు ఫస్ట్ ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటంటే, రీసెంట్గానే నేను మా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళానండి. మాది వచ్చేసి వైజాగ్, మా అమ్మ వాళ్ళది వచ్చేసి సామలకోట దగ్గర ఒక చిన్న విలేజ్ అండి, ఆర్బి కొత్తూరు. నేను వెళ్ళే దారిలో ట్రైన్కి వెళ్తానండి. ట్రైన్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే, నా పక్క సీట్లోనూ ఒక పెద్దవాడైతే కూర్చున్నారు. మనం జనరల్గా మాట్లాడతాం కదండి, అలా మాట్లాడినప్పుడే ఆవిడేంటంటే రీసెంట్గానే వాళ్ళ హస్బెండ్ పోయారని, ఆవిడికి 3 కొడుకులని, ఏదో ఇల్లు సేల్ చేయడానికని వెళ్తున్నానని చెప్పేసి, అందులో వాళ్ళ పెద్ద అబ్బాయి వచ్చేసి హైదరాబాద్లో జాబ్ చేస్తాడని, అతనికి ఆస్మా ప్రాబ్లం అని చెప్పారనమాట. అదేంటండి, హైదరాబాద్లోనే ఉంటారంటున్నారు, హైదరాబాద్లో చాలా ఫేమస్ కదా చేప ముందు, మీరు ఇంకా మరి చేప ముందు ఎందుకు వేయించుకోలేదు అని చెప్పి అడిగాను అనమాట. నేను అడిగితే, బాబాయ్ చేప ముందు అంటే అది ఎలా మింగాలో ఏంటోనండి, మా అబ్బాయి భయపడిపోయి వెళ్ళట్లేదు అని చెప్పేసి ఆవిడైతే చెప్పారనమాట. చేప ముందు అంటే ఏం ఉండదండి, జస్ట్ వాటర్ నోట్లో వేసి చేపలోకి ముందు ఎక్కించి చేపను నోట్లో జస్ట్ ఇలా వేసేసిన తర్వాత మనల్ని మింగేయమంటారు. అదేమి మనకేం పెద్ద ప్రమాదం కాదు, అసలు ఎటువంటి లాస్ ఉండదు, మన హెల్త్ అనేది క్యూర్ అవుతుంది. నేనైతే 2 టైమ్స్ వేయించుకున్నానండి. 2 టైమ్స్ వేయించుకున్న తర్వాత నాకైతే మళ్ళీ ఆస్మా అనేది అయితే రాలేదండి. నాకు ఆస్మా ఉన్నప్పుడైతే మీకు రియల్గా నా ఎక్స్పీరియన్స్ అనేది చెప్తున్నాను. ఒక వర్షం వచ్చినా వచ్చేసేదండి. వింటర్ సీజన్లో ఇంట్లో పోపులు వేసిన, అగరొత్తులు వెలిగించిన, అంతెందుకు కాలేజ్కి వెళ్ళేదానండి. నేను ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్లో చదివాను. అక్కడ ఏంటంటే ఎప్పుడు మొక్కల మీద చాలా కాన్సన్ట్రేషన్ పెడతారు ఆ కాలేజ్లో. అప్పుడు అస్తమానం మందు కొడతా ఉంటారనమాట. ఆ మందు స్మెల్ కూడా నాకు పడేది కాదు. జస్ట్ ఆ మందు స్మెల్ చూసినా సరే నాకైతే ఆస్మా వచ్చేది. మా ఫాదర్ రావడం, నన్ను తీసుకువెళ్ళడం అలా చేసేవారు. నాకేమో ఇన్హేలర్ అనేది డాక్టర్స్ అయితే సజెస్ట్ చేయలేదు. అంటే మాకు బాగా తెలిసిన డాక్టర్స్ అనమాట. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి, పర్వాలేదు తన్ని కంట్రోల్ చేసుకోగలదు అని చెప్పేసి. ఇన్ కేస్ ఒక్కొక్కసారి నా దగ్గర మెడిసిన్స్ లేకపోతే, అంటే ఎవరో ఒకరు ఉండేవారండి కాలేజ్లో, ఎవరో ఒకరు ఉండేవారు. నేను ఆస్మాతో బాధపడడం, ఎవరో ఒకరు తీసుకొచ్చి ఇన్హేలర్ ఇస్తే నేను ఇన్హేలర్ యూజ్ చేసి, ఇన్హేలర్ అనేది తాత్కాలికంగా అయితే యూజ్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఫ్యూచర్లో లైఫ్ లీడ్ చెయ్యాలి, ఎవ్వరు లేకపోయినా సరే మనం లైఫ్ లీడ్ చేయాలి అంటే కనుక చేప ముందు ద బెస్ట్ వే అండి. నేనైతే కాకినాడ అతిథి లాడ్జ్, మీకు కాంప్లెక్స్ ఐడియా ఉంటుంది కదా, అందరికీ కాకినాడ కాంప్లెక్స్ ఐడియా ఉంటుంది. దాని ఆపోజిట్లోనే అతిథి లాడ్జ్ అని ఉంటుంది. అతిథి లాడ్జ్లో రూమ్ తీసుకుని ఒక పెద్ద ఆయనండి, వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని, ఆయన అయితే బతుకున్న చేపని మనకి నోట్లో అయితే పెడతారండి. బతుకున్న చేపనే మనకి నోట్లో పెట్టి 1 మంత్కి అయితే మందిస్తారు. అప్పుడు మనకి చెప్పే ఓన్లీ ప్రికాషన్స్ ఏంటంటే, మజ్జిగ ఎక్కువ తీసుకోవద్దు అంటారు. అంటే మనం చూడండి, సొరకాయ, బీరకాయ అలా వాటర్ కంటెంట్ ఉన్నవి ఎక్కువ తీసుకోవద్దని చెప్తారు. ఐస్ క్రీమ్స్ తినొద్దని చెప్తారు. వాళ్ళు చెప్పిన పీరియడ్లో మనం అవి చేస్తే మన లైఫ్ లాంగ్ అవన్నీ తినొచ్చండి. జస్ట్ ఒక 6 మంత్స్ మనం కనుక వాళ్ళు చెప్పినట్టుగా ఉంటే, తర్వాత మన లైఫ్ అనేది మనం చాలా బాగా లీడ్ చేయొచ్చు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. నేను ఫస్ట్ టైం వేయించుకున్నప్పుడు చాలా లైట్ తీసుకున్నాను అనమాట. ఏం పోదులే, అదే నాకు కొంచెం తెలియదు. మా మదర్ అంటే చాలా ఫోర్స్ చేసి తీసుకెళ్ళారు నన్ను, నేను కూడా భయపడతానే వెళ్ళాను. వాళ్ళు ఏంటంటే, అదే నాన్ వెజిటేరియన్ అయితే చేపలో పెట్టి ఇస్తారండి, అదే వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్ మేము అసలు చేప వేసుకోము అంటే కనుక వాళ్ళు ఏంటంటే అరటి పండులో పెట్టి అయితే ఇస్తారు. మళ్ళీ మనకి ఇంటికైతే మందు అయితే ఇస్తారండి. నెక్స్ట్ మీకు ఇంకొకటి, నాకు చెప్పిన వేసిన ఎందుకంటే చేప మందు వేస్తేనే మనకి తొందరగా క్యూర్ అవుతుంది అంటే, ఆ చేపలో మందు పెడతారండి. నెక్స్ట్ వచ్చేసి మనం వాటర్ నోట్లో వాటర్ వేసుకుని వెంటనే కొంతసేపు ఉండమని ఆ చేపను అయితే వదులుతారండి. నాకైతే అలా మిగులుతున్నట్టే ఉంది, దాన్నే మింగాను నేనైతే. అప్పుడు వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే, చేప వెళ్ళినప్పుడు ఒక వేవ్తో అయితే వెళ్తుందటండి.
ఆ వేవ్తో వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ శ్వాసకోశాలు అనేవి ఫ్రీ అవుతాయి అని అయితే ఆయన చెప్పారు నాకు. ఓకే అనుకున్నాను నేనైతే. నా ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను చేయడానికి ఏంటంటే, ఇంకా కొంతమంది ఏంటంటే ఇన్హేలర్ యూస్ చేస్తారు. ఇన్ కేస్ మీ దగ్గరలోనే చాలామంది అయితే చాపమంది అనేది వేసుకుంటున్నారు. ఇప్పుడు మ్యాక్సిమం అందరికీ ఒక అవగాహన అయితే ఉంది. ఇంకెవ్వరికైనా తెలియకపోతే నేను పర్సనల్గా ఎంత ఎక్స్పీరియన్స్ చేశాను, నేను చెప్తే కనీసం కొంతమందికన్నా రీచ్ అవుతుంది అని అయితే నేనైతే ఈ వీడియో చేశానండి. గైస్, మీరు ఈ వీడియో చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ జస్ట్ ఒక్క లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో అనేది చాలా మందికి స్ప్రెడ్ అవుతుందన్న ఆలోచనతో మాత్రమే నేనైతే లైక్ చేయమంటున్నానండి. థ్యాంక్ యూ.